ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పులివాగుకు 7 గంటలు పడ్డంతో లక్షలాది ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగాయి. వరద నీటి ప్రవాహానికి కొండూరు మండలం కవులూరులో పత్తి, మిర్చి పంటలు వరద పాలయ్యాయి. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. గత 5 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా నీట మునిగి తీవ్ర ఇబ్బందులను తలపెడుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలోని కొండూరు మండలం కౌలూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో పత్తి, అదేవిధంగా మిరప పంటలను రైతులు సాగు చేస్తూ ఉంటారు. రైతులందరూ కూడా ఎక్కువగా ఈ కమర్షియల్ పంటలను సాగు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పంటలన్నీ కూడా ఎక్కడైతే పులివాగుకు విపరీతమైనటువంటి వరద తాకిడి వచ్చి 7 గంటలు పడ్డాయి. ఆ 7 గంటలు పడినటువంటి క్రమంలో దాదాపు 1000 ఎకరాలను ఇక్కడ మనం చూసినట్లయితే బుగ్గిపాలు చేసిందని, వరద నీరు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు ఆ యొక్క పులివాగుకు పడ్డటువంటి 7 గంటల వల్ల 1000 ఎకరాలు, దాదాపు వందలాది ఎకరాల్లో పత్తి పంట, అదేవిధంగా మరికొన్ని ఎకరాల్లో చూసినట్లయితే మిర్చి పంటలతో పాటు ప్యాడీ పంటలని కూడా తీవ్రంగా రైతులు నష్టపోతూ వస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పత్తి పంట అంటే దసరా పండుగ వస్తే చాలు, ఈ దసరా పండుగ లోపల ఈ పత్తికి కాయ వస్తుంది. కాయకు వచ్చినటువంటి కోత దశకు వస్తున్నటువంటి క్రమంలో రైతులు పూర్తిగా ఇంకా చేతికి పంట వస్తుందన్నటువంటి క్రమంలో పూర్తిగా కాయ పిందె దశలో ఉన్నాయి. దసరాకు వెండి కూడా కోత దశకు వస్తాయి. కోత వస్తే తమ ఇంట్లో ఆనందం ఉంటుంది అనుకున్నటువంటి రైతులందరికీ కూడా ఒక విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈ పొలం అంతా అంటే దాదాపు ఇక్కడ మనం చూసినటువంటి 10 ఎకరాల ఈ 10 ఎకరాల పొలంలో పూర్తిగా వర్షం అనేటువంటిది ఈ యొక్క మొక్కలన్నిటి కూడా తుడుచుకుపెట్టకపోయినట్లయితే మరిపక్కన మనం ఇంకో పక్కన చూసినట్లయితే ఆ పక్క పొలంలో ఈవెన్ ఇటువంటి మొక్కలు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వర్షం యొక్క దాకడికి ఎక్కడైతే పులివాగు 7 గంటలు పడిందో ఆ 7 గంటలు పడిన తర్వాత ఇక్కడ ఉన్న పంటలో ఆఖరికి మొక్కలు కూడా లేకుండా ఆ యొక్క వాగులోనే కొట్టుకుపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. పొలం అంతా కూడా అంటే దాదాపు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలం 20 ఎకరాలు ఉంటుంది. ఈ 20 ఎకరాల్లో కూడా పంట అంతా వరదానికి పూర్తిగా దెబ్బతిందని చెప్పవచ్చు. రైతులు అయితే పూర్తిగా నట్టేట మునిగారు. ఇప్పటికే దీనికి కావాల్సినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా కూలీలు, తర్వాత ఎరువులు, తర్వాత పోషకాలతో పాటు పురుగు మందులు సైతం ఇక్కడ పిచికారీ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ పిచికారీ చేసినటువంటి మందులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ పొలాన్ని చూసినట్టయితే ఎందుకు పనికిరావు. సో ఈ మొక్కలన్నింటినీ మనం చూసినట్టయితే పూర్తిగా కింది స్థాయికి అంటే ఏరు దశకి కూడా ఈ మొక్క పడిపోవడం వల్ల ఇవి మళ్ళీ కోలుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మొక్క బ్రతకడానికి అనేటువంటిది ఇక్కడ ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ రైతు పూర్తిగా నట్టేట మునిగాడు. ఎందుకంటే ఇక్కడున్న పంటలో ఏ ఒక్క రూపాయి కూడా రైతు చేతికి వచ్చేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఇలాగే ఈ యొక్క మండలంలో ఏదైతే మనం అనుకుంటున్నామో కోడూరు మండలంలో పూర్తిగా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఎందుకంటే రైతులకున్న ప్రతి పంట మనం కన్ను చూపు మేర చూసినటువంటి ప్రతి పంట కూడా ఇక్కడ మనం చూసినట్లయితే వరద వృద్ధి కొట్టుకుపోయాయి. ఇటు సైడ్ చూసినట్టయితే మనకు ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్న ప్రతి చేను, ఆ చేనులపై నుంచే వరద నీరు అనేటువంటి ప్రవాహం జరిగింది. ఈ ప్రవాహానికి పూర్తిగా మొక్కలు అయితే ఏవైతే మిర్చి పంటను మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మిర్చి పంట కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిర్చి వరద వృద్ధిలో కొట్టుకుపోయింది. కానీ పత్తి పంట మాత్రం కాస్తంత. సో ఈ యొక్క ఏర్లు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి, తల్లి ఏరు గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ ఏరు నేపథ్యంలో కాస్తంత ఇవి కింద పడిపోయి ఉన్నాయి. బట్ కోలుకోవడం అనేది మాత్రం సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ పంటలో చేతికి వస్తున్నటువంటి దశలో ఈ వరద ఉధృతి అనేటువంటిది ఈ పంటను తీవ్ర నష్టానికి గురి చేసింది. అంతేకాకుండా 5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొక్కకు సంబంధించిన మనం చూడొచ్చు ఈ మొక్కకు సంబంధించినటువంటి ఆకులన్నీ కూడా నీటిలోనే తడిస్తూ ఉండడం వల్ల ఆ చెట్టు అనేటువంటిది ఇంకా చనిపోయే దశకు చేరుకుందని. సో ఈ వరదల యొక్క ప్రభావం వల్ల పూర్తిగా మైలవరం నియోజకవర్గంలో వందలాది నుంచి వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఇబ్రహీంపట్నం నుంచి.